క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ఈ దినమున్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. క్రీస్తునందున ప్రియులారా, మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు మరి గుహలోనికి సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతడు వ్రాసినటువంటి కీర్తనని వ్రాయబడి ఉంది ప్రియులరా. మరి దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. ఆయన ఏమని మొరపెడుతున్నాడంటే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. సొంత మామైనటువంటి సౌలు చంపవల్లని దావీదును తరుముతున్నాడు ప్రియులరా. ఆ విధంగా తరుముతున్నటువంటి సందర్భంలో ఆ గుహలో దాచిపెట్టుకోవడానికి, ప్రాణం కాపాడుకోవడానికి మరి పారిపోయినట్లుగా మనం గమనించవచ్చు. పారిపోయినప్పుడు అతడు రచించినటువంటి అనుపద గీతం అని వ్రాయబడింది. కాబట్టి మరి నన్ను కరుణింపుమంటున్నాడు. దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను అని పలుకుతున్నాడు ప్రియులారా. ఆ విధంగా మనం కూడా ఆపద సమయంలో, శత్రువుల చేత తరమబడుతున్నటువంటి సందర్భంలో, మరి వివిధ రకాలైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులలో, గాఢంధకారపు లోయలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో, చీకటిమయమైనటువంటి జీవితాల్లో మరి తిరుగాడుతున్నటువంటి పరిస్థితులలో, ఎటు తోచనటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే నీవు, నేను, ఎవరైనా సరే మనం దేవుణ్ణి మొరపెట్టుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. దేవుని మొరపెట్టుకోవాలి, దేవుని శరణు వేడుకోవాలి. నేను నీ శరణుజొచ్చి ఉన్నానని దావీదు పలుకుతున్నాడు ప్రియులారా. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను అంటున్నాడు. ఈ ఆపదలన్నీ కూడా తొలగిపోయే వరకు నన్ను కాపాడమన్నట్లుగా మరి ఆయన వేడుకుంటున్నాడు ప్రియులారా. మరి మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి అంటున్నాడు. మరి మహోన్నతుడైన దేవుడు, మన దేవుడు మహోన్నతుడైన దేవుడు, మహాశ్చర్య కార్యాలు చేయ సమర్థుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని ఆయనకు పేరు ఉన్నది ప్రియులారా. కాబట్టి మరి అట్టి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, ఆకాశ విశాలం కంటే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. భూమి ఆకాశాలను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఆకాశ విశాలంలో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించిన దేవుణ్ణి, సూర్యచంద్ర నక్షత్రాలను సృజించినటువంటి దేవుణ్ణి, ఆయన మాట చొప్పున అన్నీ కూడా తమ యొక్క కక్షలో అవి తిరుగుతుండగా దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి ప్రియులారా. ఆ విధమైనటువంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు. మనం అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనము చింతపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, భీతి చెందాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క కృప మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ప్రియులారా. దేవుడు మన కార్యాన్ని సఫలం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీ కార్యాన్ని సఫలం చేసే దేవుడుగా ఉన్నాడు. నువ్వెంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను, మరి నా కార్యము సఫలం కావడం లేదు, నా యొక్క ప్రార్థనలకు జవాబులు రావడం లేదు అని అనుకుంటున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తేటగా.
మరి దేవుడు నీ యొక్క కార్యాన్ని సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కనుక దేవుని దృష్టిలో ఏదైనా తెలిసి తెలియక చేస్తున్నటువంటి తప్పులు ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రియులారా. క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ కోరుకున్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. క్షమించి మన ప్రార్థన ఆలకించి మనకు కార్యాన్ని సఫలం చేసే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని కృప కొరకు కనిపెట్టుకుందాము. ఆ విధంగా ఆయన ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం అందించుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోక పొందిన మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, నువ్వు ఆకాశమందు మా మొర ఆలకించి మాకు నేను జవాబిచ్చే దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపలోనైనా మమ్మల్ని కరుణించండి, కాపాడండి. అయినా మేము మీ యొక్క శరణ తెచ్చి ఉన్నా, మీరు రెక్కల నీడన మమ్మల్ని భద్రపరచండి. ఈ ఆపదలు తొలగిపో వరకు రెక్కల నీడన శరణ తెచ్చి ఉన్నానని దావీదు పలికినట్లుగా మేము కూడా చెప్తున్నాం. ప్రభా, సహాయం దయచేయండి. అయినా మీ రెక్కలే మాకు ఆశ్రయం ప్రభా. తండ్రి, స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీ రెక్కల నీడన క్షేమం ఉన్నది, నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, కృప ఉన్నది. తండ్రి, ఆశ్చర్య అద్భుత కార్యాలు నీ యొక్క సన్నిధానంలో మాకు లభిస్తాయి ప్రభా. నేను ఆ విధంగా నేను మరి మహోన్నతుడైనటువంటి దేవుడుగా నిన్ను నీవు మాకు